హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు 50వ ఎపిసోడ్ స్పెషల్. 50 ఎపిసోడ్లుగా ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీకు తెలుపుతూ మీ వినోదాలను అందిస్తూ ముందుకు సాగుతున్నాం. రాబోయే ఎపిసోడ్లలో కూడా ఇలానే ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాల్టి ఎపిసోడ్లోని ది బయోగ్రఫీని మొదలు పెడదాం. అందాల అభినేత్రి లయను చూడగానే మన పక్కింటి అమ్మాయే అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సాంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాల నటిగానే బల అనిపించారు లయ. జయసుధ, విజయశాంతి తర్వాత వరుసగా 2 సంవత్సరాలు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న నాయకిగా నిలిచారామె. ప్రస్తుతం అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉంటున్నారు లయ. దరికి చేరిన ప్రాంతాల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. లయ 16 ఆనాల తెలుగమ్మాయి. 1981 అక్టోబర్ 21న లయ విజయవాడలో జన్మించారు. ఆమె తల్లి సంగీతం టీచర్, తండ్రి డాక్టర్. విజయవాడలో తన తల్లి పనిచేస్తున్న నిర్మల హై స్కూల్లో లయ చదువు సాగింది. చెస్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది లయ. చదువుకునే రోజుల్లోనే 7 సార్లు స్టేట్ చెస్ ఛాంపియన్ గాను, ఓసారి నేషనల్ లెవెల్లో 2nd ప్లేస్లో నిలిచారు లయ. 2వ తరగతిలో ఉన్నప్పుడే చదరంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్ర స్థాయిలో 7 సార్లు, జాతీయ స్థాయిలో ఒకసారి పతకాలను కూడా గెలుచుకుంది. 10వ తరగతి వరకు చదరంగం పోటీలలో పాల్గొన్నది. 5వ తరగతి నుంచి సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. విజయవాడలో జోసుల రామచంద్రమూర్తి వద్ద, హైదరాబాద్ వచ్చాక పసుమర్తి రామలింగ శాస్త్రి వద్ద హైదరాబాదు విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కినేని కుటుంబరావు ఆయన తీయబోయే బాలల చిత్రం భద్రం కొడుకో సినిమాలో నటించడం కోసం పిల్లల్ని వెతుకుతూ వీరి బృందాన్ని చూడడం, అందులో చలాకీగా ఉన్న లయను చూసి సినిమాలో వేషానికి గాను ఎంపిక చేసుకోవడం జరిగింది. డాన్స్లోనూ ప్రావీణ్యం గండించిన లయ దాదాపు 50 నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. లయకు 4వ తరగతిలోనే మొదటి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా మామూలు సినిమాగా విడుదల అవ్వకపోవడం వల్ల ఎక్కువ మందిని చేరలేకపోయింది. అటు తర్వాత లయ విజయవాడ వచ్చేసి తన చదువు కొనసాగించింది. 10వ తరగతిలో ఉన్నప్పుడు 1996లో జెమినీ టీవీలో కె రాఘవేంద్రరావు కొత్త సినిమాకి నటుల కోసం స్టార్ 2000 పోటీల గురించి ప్రకటన వచ్చింది. దానికి లయ ఫోటోలు పంపించారు. ఆ పోటీలలో వివిధ దశలను దాటిన లయ 2వ స్థానంలో గెలుపొందింది. అయితే మొదటి స్థానం వచ్చిన వాళ్ళకే సినిమాలో వేషం ఇస్తానన్నారు కాబట్టి ఈమెకు పరదేశీ సినిమాలో నటించే అవకాశం రాలేదు. తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరిలో ఉండగా స్వయంవరం సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఆ సినిమా పూర్తయి 1999 ఏప్రిల్లో విడుదలైంది. కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త రచయిత ఇలాంటి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న స్వయంవరం సినిమా విజయవంతమైంది. 1999లో తెరకెక్కిన స్వయంవరం చిత్రంలో లయ నాయకిగా పరిచయమయ్యారు. వేణు హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆయనకు, లయకు మంచి పేరు సంపాదించి పెట్టింది. మా బాలాజీ, మనోహరం, దేవుళ్ళు, రామ్మ చిలకమ్మ, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్య లైలా, విజయేంద్ర వర్మ వంటి చిత్రాల్లో లయ నటించి ఆకట్టుకున్నారు. కొన్ని కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలలో లయ అభినయించారు. 2000లో మనోహరం చిత్రం ద్వారా 2001లో ప్రేమించుతోనూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు లయ. లయ ఓవైపు నటిస్తూనే మరోవైపు తన చదువును సాగించింది. కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 2006లో శ్రీ గణేశన్ గుర్తిని పెళ్లాడారు లయ. వారికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు. అమెరికాలో తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ సాగారు లయ. అప్పుడప్పుడు అవకాశాలు వస్తే మాత్రం వదలకుండా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి నటించారు. 2018లో రవితేజ, అమర్ అక్బర్ యాంటోనీలలో లయ నటించారు. మళ్ళీ ఏ చిత్రంలో లయ ప్రేక్షకులను పలకరిస్తారో చూడాలి. సీనియర్ హీరోయిన్ లయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసింది. అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పడంతో ఎట్టకేలకు ఈ ముద్దుగమ్మకి నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు సినిమాలో కీ రోల్ నటిస్తోంది. అలా ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే లయ కూతురికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 మూవీలో ఒక రోల్ పోషించే అవకాశం వచ్చినట్టు సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.
ఇక లయ సినిమాల గురించి కాస్త పక్కన పెడితే చాలా రోజుల నుండి లయ తన భర్తకు దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. 1000 కోట్ల ఆస్తులు ఉన్న లయ ఎందుకు అమెరికా వదిలి ఇండియాకి మళ్ళీ తిరిగొచ్చింది? కోట్ల ఆస్తులు ఉండి సినిమాలు చేయాలని మళ్ళీ ఎందుకు ఫిక్స్ అయ్యింది? నిజంగానే తన భర్తతో విడాకులు తీసుకుందా, అందుకే పిల్లల్ని తీసుకుని ఇండియాకి వచ్చేసిందా అంటూ చాలా మంది సోషల్ మీడియా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ తన బ్యాక్గ్రౌండ్ గురించి, భర్తతో విడాకుల గురించి క్లారిటీ ఇచ్చింది. లయ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను, అందుకే అమెరికా వదిలేసి ఇండియాకి వచ్చాను. ఇక ఇండియాకు వచ్చినంత మాత్రాన నా భర్తకు నాకు గొడవలు ఉన్నాయని అర్థం కాదు. నేను విడాకులు తీసుకోనే లేదు, మేము కలిసే ఉన్నాం. మా ఆయనకి అమెరికాలో చాలా క్లినిక్స్ ఉన్నాయి, అందుకే ఆయన అమెరికా వదిలి వచ్చే పరిస్థితుల్లో లేరు. అలాగే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, అంబానీకి సిస్టర్ రేంజ్లో మాకు ఆస్తులు ఉన్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు 1000 కోట్ల ఆస్తులు లేకపోవచ్చు. అయితే ఏది కొనుక్కోవాలి అనుకున్న క్షణాల్లో దాన్ని కొనేయగల డబ్బు మాత్రం ఉన్నాయి. మళ్ళీ సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఇండియాకి వచ్చా. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను విడాకులు తీసుకోవడం లేదు అంటూ సీనియర్ నటి లయ సినిమాలపై, భర్తతో విడాకులపై అన్ని క్లారిటీ ఇచ్చింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.